ఉప్పల్లో భారీగా బ్లాక్ టికెట్స్ దందా నడుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేసి 50 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ముగ్గురు, ఇవాళ 16 మందిని అరెస్ట్ చేశారు. ఉప్పల్లో భారీగా బ్లాక్ టికెట్స్ దందా నడుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేసి 50 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ముగ్గురు, ఇవాళ 16 మందిని అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఈ బ్లాక్ టికెట్స్ దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఐపీఎల్ బ్లాక్ లో టికెట్ల అమ్మకాలు చేస్తున్నటువంటి ముఠాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. బ్లాక్ టికెట్ల దందాపై ఒకవైపు రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా తక్కువ కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దాదాపు 19 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బ్లాక్ లో అమ్ముతున్న సుమారు 45 టికెట్లను ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ముగ్గురు అరెస్ట్ అవ్వగా ఈ రోజు 16 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దేవేంద్ర అగర్వాల్ వద్ద 2 టికెట్స్, మరోవైపు రాకేష్ వద్ద 4, ఇట్లా చాలా మందిని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు పోలీసులే స్వయంగా బ్లాక్ లో టికెట్స్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్లి డెకాయ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇక భువనగిరి ఎస్ఓటీ పోలీసుల అదుపులో కార్తిక్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ప్రస్తుతం 3 టికెట్లను అమ్మకాలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఒకవైపు మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, భువనగిరి 3 ఎస్ఓటీ టీమ్స్ కూడా ఈ బ్లాక్ టికెట్ దందాల పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా కూడా బ్లాక్ లో టికెట్లు అమ్మితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా 3 రోజుల క్రితమే సిపి రాచకొండ కూడా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వారి 2,000 రూపాయల టికెట్ ను దాదాపు 8 నుంచి 9,000 రూపాయల వరకు కూడా అమ్మకాలు చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.